నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువగళం పాదయాత్రలో 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాలెం మండల కేంద్రంలో డయాలసిస్ కేంద్రాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు. మొగలి ఘాట్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో ట్రావెల్స్లో ఉడిపి నుండి 12 మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా ఉదయం 6:30 గంటల సమయంలో వెనుక నుండి బొలెరో వాహనం టెంపో ట్రావెల్స్ ఢీకొనడంతో 6 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలమనేరు పరిసర ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ మీడియాతో మాట్లాడుతూ 80% ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్నాయని గుర్తించామని అన్నారు. పలమనేరుకు చెందిన ఓ యువతి తాను వాలంటీర్గా పనిచేసేటప్పుడు వైసీపీ కౌన్సిలర్ హైదర్ అనేక సార్లు లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. నేడు ఆమె మాట్లాడుతూ హైదర్ వద్ద తాను బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నానని, డబ్బిచ్చిన బంగారు ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. అనంతరం కోటూరు వద్ద జరిగిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రలో మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేసిన సేవలను, కృషిని లోకేష్ బాబు గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఎదురైన సమస్యలను సైతం ఆయన నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్, భానుప్రకాష్, కిషోర్ కుమార్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, ఎస్పీ విజయ్ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. I won't be able to do it. I promise I'll give you, ma'am.
I will give, ma'am. At 1 o'clock I'll give you a very calm environment. I promise to give you. Chaitanya will coordinate. I promise, ma'am. స్వాగతం సుస్వాగతం. ఇంకా మన విద్యార్థులు మేడం ఎంత సింపుల్ గా ఉన్నారు చూడండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సూపర్. థ్యాంక్ యూ. అమరన్న గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మొదటగా మీరు మాట్లాడతారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు నారా నందమూరి వంశ ప్రతిరూపం గౌరవనీయులు లోకేష్ బాబు గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి, కలెక్టర్ వారికి, జాయింట్ కలెక్టర్ వారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, వేదిక పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. మీరు అడ్డం నిలబడటం వల్ల మైక్ స్ట్రక్ అవుతుంది. దానివల్ల ముందున్నటువంటి వాళ్ళకి వినపడకుండా పోతుంది. ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఈనాటి నుంచి మా అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. గత ప్రభుత్వాలు మీరు చూశారు తల్లి, పరదాలు కట్టుకునేవారు, బ్యారికేడ్లు పెట్టుకునేవారు. ప్రజాప్రతినిధులు ఈనాడు ప్రజల్ని కలిసే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది ఉండకూడదు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్ గారు ప్రజల్లోనే ఉండాలి, పరదాలు ఉండకూడదు, బ్యారికేడ్ ఉండకూడదు. ప్రజల మమైక్యం ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు పరిష్కరించి ఇది మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ గుండెల నుంచి వచ్చే విధంగా పని చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. అమ్మా, మీ అందరూ తెలుసు, 2023 జనవరి 27న నేను యువగలం పాదయాత్ర ప్రారంభించా. కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాలు, 97 నియోజకవర్గాలు, దాదాపు 2000 గ్రామాలు, 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేశా. అడుగడుగునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. అది తెలుసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో తీసుకొచ్చాం. అమ్మా, నాడు మీ లోకేష్ పాదయాత్ర చేసుకున్నారంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు GO1 అని తీసుకొచ్చాడు తల్లి. ఆ GO1 లో ఏముందంటే రోడ్డు పైన మనం మీటింగ్లు పెట్టకూడదంట. పలమనేరు నియోజకవర్గంలో అమరున్నాడు కనుక ఎవడు అడ్డుపడలా. దాని తర్వాత అడుగడుగున నన్ను ఇబ్బంది పెట్టారు తల్లి. అమ్మా, నేను ఊరి దగ్గరికి వచ్చి స్టూల్ మీద నుంచి మాట్లాడాలనుకుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారు తల్లి. చిన్న మైక్ బాక్స్ పట్టుకుని మాట్లాడాలనుకుంటే పాప ఆ మైక్ ని కూడా తీసుకెళ్లి కోర్టులో పెట్టారు తల్లి. ఇప్పటికీ తిరిగి వెళ్ళలేదు తల్లి. అదే ఇంకా అది కోర్టులో ఉంది తల్లి. నేను ఆనాడే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారికి, GO1 మడిచి ఎక్కడ పెడతారో పెట్టుకోండి, ఈ యువగలం ఆగదని. తల్లి, బంగారుపాలెం వచ్చే వరకు యువగలం పాదయాత్ర తల్లి. బంగారుపాలెం వచ్చిన తర్వాత యువగలం దండయాత్రగా మారింది తల్లి. తల్లి, బంగారుపాలెం క్రాస్ లో
ప్రజలు వస్తే మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఆనాటి డిఎస్పీ గారు ఏకంగా వచ్చి అమరన్న పైన దాడి చేశారు. ఆయన చేయబట్టుకున్నారు. చాలా కాపేసింది. ఇంత సీనియర్ నాయకుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు ఆయన చేయబట్టుకుంటామని ఆనాడు డిఎస్పీ నిలదీస్తే నా పైన కేసు పెట్టారు తల్లి. ఇలా నా పైన 23 కేసులు పెట్టారు తల్లి. కానీ అప్పుడే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, అదే బంగారు పాలంకల్ని నుంచిన తల్లి. ఏ బిల్డింగ్ పై నుంచి అయితే ఆనాడు ప్రజలతో నేను మాట్లాడాను, ఆ బిల్డింగ్ ముందల ఈ రోజు నేను సెల్ఫీ తీసుకునే తల్లి. అమ్మా, ఒక మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. బంగారు పాలని నేను ఎప్పుడు మర్చిపోలేను తల్లి. పాదయాత్ర దారిలో నేను కారు మార్గాల్లో వస్తే నాయకులందరితో మేము మాట్లాడతాం, చర్చించుకున్నా. ఆనాడు ఏం హామీలు ఇచ్చాం, ఎలా హామీలు నిలబెట్టుకోవాలి, దానిపైన మేమందరం చర్చించుకున్నాం తల్లి. పాదయాత్రలో ప్రతి 100 కిలోమీటర్లకి ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజల కోరే తల్లి. కరెక్ట్ గా 100 రోజులు వాస్తవం నిన్నే చేయాల్సింది తల్లి. నేను ఇచ్చిన హామీ ఏంటంటే తల్లి. కానీ నిన్న బాబు గారు నాకు పని పెట్టారు తల్లి. అందుకే నిన్న రావాల్సింది ఈ రోజు వచ్చా. 100వ రోజు నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నా. 5 పడకల బెడ్తో ఏకంగా ఈ రోజు డయాలసిస్ సెంటర్ మన ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేసింది. టెంపో ట్రావెల్స్ లో ఉడిపి నుండి 12 మంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా మొగలి ఘాట్లో ఉదయం 6:30 గంటల సమయంలో వెనుక నుండి బొలెరో వాహనం టెంపో ట్రావెల్స్ ఢీకొనడంతో 6 మందికి గాయాలయ్యాయి. బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. మొగలి ఘాట్లో కొత్తగా స్పీడ్ బ్రేకర్ వేయడంతో స్పీడ్గా వస్తున్న వాహనాలు అదుపు తప్పుతున్న సందర్భాలు ఉన్నాయి. డ్రైవర్కి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. యాక్సిడెంట్లు కాకుండా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే తరచూ యాక్సిడెంట్లు అయ్యేదానికి ప్రమాదకరంగా మారుతున్నాయి మొగలి ఘాట్ రోడ్లు. ఈ మధ్య పలమనేరు జ్యూరిడిక్షన్లో యాక్సిడెంట్స్ జరగడం చాలా ఎక్కువైపోయింది. 80% ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్నాయని గుర్తించామన్నారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిద్ర లేకుండా వాహనాలు నడిపే సమయంలో నిద్ర మత్తులోకి జారి ప్రమాదాలకు గురవుతున్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు. మరికొన్ని ప్రమాదాలు మద్యం మత్తులో జరుగుతున్నట్లు ఎంవీఐ మధుసూదన్ తెలిపారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఎప్పటికప్పుడు డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. డ్రైవింగ్ టెస్టులకు, లైసెన్స్ రెన్యువల్కు వచ్చే డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విలేజ్ లిమిట్ పాటించకుండా అధిక వేగంతో నడిపే వాహనదారులకు లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా భారీ జరిమానాలు విధిస్తామని ఎంవీఐ మధుసూదన్ హెచ్చరించారు. మెయిన్ కారణం వచ్చేసి డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే చాలామందికి అవగాహన తీసుకొని వచ్చాము. కంపల్సరీగా తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి కానీ కంపల్సరీగా బళ్ళు ఆపేసి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ జర్నీ కంటిన్యూ చేయమని చెప్పేసి
అందరికీ అర్జెన్సీ వల్ల ఈ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతుంది. రీసెంట్గా జరిగినది కూడా డ్రైవర్ నిద్రపోయేసి యాక్సిడెంట్ జరగడం జరిగింది. అది మా ఎంక్వైరీలో జరిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పడుకోవడం వల్ల అతను నిద్రపోయి చల్లగాలికి వచ్చేసి అవతల రోడ్డు మీద వచ్చిన బస్సు కొట్టడం జరిగింది. మ్యాక్సిమం కేసెస్లో అన్ని డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరగడం జరుగుతుంది. 90% ఆఫ్ యాక్సిడెంట్స్. మ్యాక్సిమం అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడికి లైసెన్సులు రెన్యువల్కి వచ్చినప్పుడు, డ్రైవింగ్ టెస్టులకు వచ్చినప్పుడు చెప్తానే ఉన్నాము మా అందరికీ. ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 10 తర్వాత కానీ, తెల్లవారుజామున 4 తర్వాత కానీ కంపల్సరీగా ఫ్రెష్ అయిన తర్వాతనే బండ్లు రెడీగా ఉంటేనే, కండిషన్లో ఉండి మనిషి స్పృహలో ఉంటేనే బండ్లు డ్రైవ్ చేయాలనేసి. ఏమవుతుందంటే చల్లగాలికి మనకు తెలియకోకుండానే నిద్రలోకి వెళ్ళిపోతామండి. ఈవెన్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ ఒక్క సెకండ్ కళ్ళు మూసుకున్నా కానీ మేజర్ యాక్సిడెంట్స్ జరగడం జరుగుతుందన్నమాట. మనకు తెలియకోకుండానే ఆ చల్లగాలికి నిద్ర వస్తుంది. మీరు అందుకే ఎప్పుడైనా సరే నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీగా గ్లాస్ లిఫ్ట్ చేసేసి హెడ్ ల్యాంప్స్ అన్నీ పక్కాగా ఉండి విజిబిలిటీ ఉన్నప్పుడే బళ్ళు డ్రైవ్ చేయమని చెప్తున్నాము. మ్యాక్సిమం 10 తర్వాత 4 లోపల ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాము. ఇవి మ్యాక్సిమం జరగడం నిద్రపోవడం వల్ల కానీ, తాగి డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువ కేసెస్ జరుగుతున్నాయి. సో మేము కూడా రోడ్ మీద వెళ్ళేటప్పుడు డ్రైవర్స్ అందరికీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తాగి డ్రైవ్ చేయకూడదు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు రెస్ట్ తీసుకొని పోవాలి కంపల్సరీగా. ఎదుటొచ్చే వాహనాలకు లైటింగ్ ఫోకస్, హెవీ లైట్స్ వేయడం వల్ల అవతల వాళ్ళకి విజిబిలిటీ ప్రాబ్లం రావడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ లైట్స్ వల్ల కూడా చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మనకు విజిబిలిటీ బాగానే ఉంటుంది కానీ అవతల వచ్చే వాళ్ళకి కనపడక పై మన మీదకి వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళకి రోడ్డు కనపడక. సో ఈ చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకొని మనము బాగుండాలి, మనతో పాటు మిగతా రోడ్డు యూజ్ చేసే వాళ్ళు కూడా అందరు బాగుండాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు నడుచుకోవాలనే ఉద్దేశంతో మనము డ్రైవర్స్కి అవగాహన క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కానీ యాక్సిడెంట్స్, దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. తిరుమలకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఎక్కువ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. త్వరగా వెళ్ళాలి, ఇంటికి త్వరగా వెళ్ళాలి, వెళ్ళే వాళ్ళు తిరుమలకి వెళ్ళాలి అనేసి త్వరగా వెళ్ళాలి అనేసి. మ్యాక్సిమం తిరుమలకు వెళ్ళే వెహికల్స్, ఓనర్ డ్రైవ్ చేసే వెహికల్సే ఎక్కువ యాక్సిడెంట్ జరగడం మా ఎంక్వైరీలో తెలిసింది. ఓనర్ నడిపే డ్రైవర్ కన్నా ఓనర్ నడిపే వాళ్ళే ఎక్కువ యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళకు టర్నింగ్స్లో కానీ స్పీడ్ కంట్రోల్ చేయడం రాకపోవడం కానీ, ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఘాట్ రోడ్లో కావచ్చు, తిరుమల ఘాట్ రోడ్ కావచ్చు, మౌలి ఘాట్ రోడ్లో కూడా ఓనర్ డ్రైవ్ చేసే వెహికల్స్ ఎక్కువ యాక్సిడెంట్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న జరిగిన దానికి కూడా రిపోర్ట్ ఇచ్చేసి ఉన్నాం. ఇది డ్రైవర్ తప్పిదమే అనేసి. ఇది 100% డ్రైవర్ నిద్రపోవడం వల్లనో కానీ తాగి నడపడం వల్లనే అయ్యింది అనేసి. కాకపోతే డ్రైవర్ బతికిలేడు కాబట్టి మనం ఎగ్జాక్ట్ డెసిషన్ రాలేకపోయినాం ఆ కేసు. 100% డ్రైవర్ ప్రాబ్లమ్స్ వల్లనే మ్యాక్సిమం యాక్సిడెంట్ జరుగుతుంది. నేడు ఆమె మాట్లాడుతూ హైదర్ వద్ద తాను బంగారు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నానని, డబ్బు ఇచ్చినా బంగారం ఇవ్వలేదని బాధితురాలు వాపోయింది. అతని లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు తెలిపింది. తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరింది. గత ప్రభుత్వ హయాంలో కౌన్సిలర్ హైదర్ పలువురి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు లేకపోగా వారు ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడుగుతుంటే వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పిస్తున్నానని బాధితులు వాపోతున్నారు. నా పేరు వచ్చి షాయినా. నేను వచ్చి జెండా మెట్టల్లో కాపురం ఉంటా అన్నాను. కౌన్సిలర్ హైదర్ ఉన్నారు కదా, తను వచ్చి మా ఆయనకి హెల్త్ బాగలేకుండా అయిపోయి సిఎంసిలో అడ్మిట్ చేయాలి అని చెప్పినప్పుడు అక్కడ డబ్బులు కడతాను అని వచ్చి నాకు ఏదైనా షూరిటీ పెడితే నేను కడతాను అని చెప్పిన దానివల్ల నా దగ్గర నగలు ఉండడంతో నేను ఆ నగల్ని వచ్చి ఇచ్చినాను. తర్వాత ఒక 6 months బ్యాక్ వచ్చి వెళ్ళి నగలు అడిగితే డబ్బులు ఇచ్చేసి నా దగ్గర నగలు తీసుకొని పో అని చెప్పినాడు. తర్వాత నేను గ్రూప్ సమైక్యాలో ఉండడం వల్ల నాకు గ్రూప్ లోన్ వచ్చింది. నేను తీసుకొని పోయి అతని దగ్గర తీసుకున్న డబ్బుని నేను ఇచ్చేసి నా నగలు నాకు ఇవ్వమని అడిగితే 1-2 నెలలు ఇట్లా అనేసి ఇప్పటి వరకు కూడా నాకు నగలు ఇవ్వకుండా నేను గ్రూప్లో ఆ డబ్బులు నేను కట్టలేని పరిస్థితి అది.
మా ఆయన కూడా చనిపోయినారు, నా వల్ల కట్టేదానికి అయ్యేలేదు అని చెప్తే కూడా రేపు ఎల్లుండి నెల 2 నెలలు అనేసి గత 3 సంవత్సరాలుగా నాకు నగలు ఇవ్వకుండా, నేను ఇచ్చిన డబ్బులు ఇవ్వకుండా నాకు చాలా ఇబ్బందులు పెట్టించినాడు. తర్వాత 2 ఇయర్స్ బ్యాక్ వచ్చి నాకు వాలంటీర్ జాబ్ తీసిచ్చిన తర్వాత ఆ వాలంటీర్ జాబ్ని ఒక ఇదిగా తీసుకొని ఎట్లా అంటే అట్లా మాట్లాడేది, బిహేవ్ చేసేది. అసలు ఏదో సమ్ వర్క్ ఉంది, ఎవరికో హెల్త్ బాగాలేదు, వాళ్ళ దగ్గర పోయి ఫోటో తీసుకోవాలి, నాకు ఒక వాలంటీర్ తోడు కావాలి, వాలంటీర్తో వెళ్ళి నేను వాళ్ళ దగ్గర ఫొటోస్ తీసుకోవాలి అని చెప్పి నన్ను పిలుచుకొని వెళ్ళి అక్కడ ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు నేను అది చెప్పలేను అసలు. తర్వాత నేను వచ్చి సరే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే, మాది గవర్నమెంట్, నువ్వు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ముందరే నేను నేనేమైనా చేసినా కూడా నన్ను అడిగే నా కొడుకు లేడు అనేసి అంత అసభ్యంగా మాట్లాడినాడు. ఇంకా బయట ఎక్కడైనా ఇట్లాంటి విషయాలంతా ఏదైనా చెప్తే నువ్వు ఒంటరిగా ఉంటావు, నీకు 3 పిల్లలు ఉన్నారు, నేనేం చేసినా అడిగే నా కొడుకు లేడు అనేసి అంత ఇదిగా మాట్లాడి బయట ఏదైనా చెప్పినావంటే నీ పిల్లలు ఉండవు, నువ్వు ఉండవు అనేసి నన్ను భయపెట్టించినాడు. సరే నేను ఇంకా నా పిల్లల వల్ల నేను ఇంకా ఎవరికి ఏమీ చెప్పుకోలేక నేను గమ్మునుండిపోతే మీటింగ్ ఉందనేసి, ఈ వర్క్ ఉందని, ఆ వర్క్ ఉందని ఆఫీస్కి పిలిచేది. ఒక్కొక్క వాలంటీర్ని సపరేట్గా మాట్లాడాలి అనేసి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడేది. ఆ విషయంగా మీ క్లస్టర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా ఇది అని పిలిచి మాట్లాడేటప్పుడు ఎక్కడంటే అక్కడ చేయి వేసేది. ఇట్లంతా అసలు ఎంత అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇంకా అది ఎక్కడైనా సచివాలయంలో ఏదైనా చెప్తాను నేను అని చెప్తే, ఇది ఆఫీసే నాది, ఇక్కడ నన్ను ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు అనేసి అట్లంతా హరాస్మెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు సరే ఇప్పుడైనా డబ్బులు ఇచ్చి ఏదైనా అంటే నేనేదో తప్పు చేస్తా ఉన్నాను, నేనేదో ఇది చేస్తా ఉన్నాను అనేసి ఎట్లా అంటే అట్లా నా మాట నమ్ముతారు, నీ మాట నమ్మరు, నువ్వేదో తప్పు చేస్తున్నావు ఇట్లా అనేసి ఏదో ఇది చెప్పి నేను ఊరోళ్ళకంతా నమ్మిస్తాను, ఇది అది అని చెప్తా అన్నాడు. సరే నేను ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అంటే, ఎక్కడిచ్చుకుంటావో ఇచ్చుకోపో, ఒక 50,000 నావి కావు అనుకుంటే ఎవడో వచ్చి నా బుచ్చు పీకలేడు, ఇట్లా మాటలంతా మాట్లాడుతూ అన్నాడు. అది కాకుండా నేను కంప్లైంట్ ఇస్తాను అని చెప్పిన దానివల్ల కౌన్సిలర్ హైదరు వాళ్ళ అక్క ఇద్దరు వచ్చి మా ఇంట్లో నన్ను మా అక్కని ఇద్దరిని కొట్టి ఎట్లా అంటే అట్లా అసలు డాష్ అనే మాట తప్ప వేరే మాట మాట్లాడటం లేదు వాడు. ఎట్లా అంటే లంజా అనే మాట తప్ప ఇంకా వేరే మాటే వాడి నోట్లో నుండి రావట్లేదు. అట్లాంటి మాటలంతా మాట్లాడి ఇది చేస్తా ఉంటే నాకు ఇంకా బతకాలనే అనిపించట్లేదు. అసలు వాడు అందరికీ చెప్తా అన్నాడు, నా దగ్గర డబ్బులు ఉంది, 1,00,000 కాకపోతే 10 లక్షలు కానీ నేను బయట వస్తాను అనేసి. ఇంకా ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎక్కడ న్యాయం అడగాలో నాకే అర్థం కాకుండా ఈ బతికేదానికన్నా చచ్చిపోవడం నయం అనేసి నేను నిన్న సూసైడ్ చేసుకుందాము అనేసి నేనే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. వాడు పెట్టిన హరాస్మెంట్కి అసలు ఎప్పుడూ చచ్చిపోవాలి, నా పిల్లల కోసం నేను బతుకుతా అన్నాను. ఇప్పుడు వాడు అది కాకుండా ఆడిపోయి చెప్పుకుంటావో చెప్పు, ఎవరు ఏదైనా ఒక 2 days మాట్లాడతారు, లేకపోతే ఒక 10 రోజులు మాట్లాడతారు, తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు, తర్వాత నీ గురించి మాట్లాడేవాళ్ళు యానా కొడుకు వచ్చి మాట్లాడతాడు అని అడుగుతా అన్నాడు. కాబట్టి నేను మీడియా ద్వారా ఏదైనా నాకు న్యాయం చేయాలనేసి, వాడి ద్వారా నాకు నా పిల్లలకి ప్రాణహాని ఉంది అనేసి, ఏదైనా నాకు హెల్ప్ జరుగుతుంది అనేసి నేను మీడియా ముందు వచ్చి మాట్లాడతాను. డబ్బులు ఇచ్చేసి నేను నగలు అడుగుతా అన్నాడు. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇప్పుడు లోన్ అక్కడ వచ్చి 1 రూపీకి ఇస్తారు. నేను అది చెప్పినాను. తర్వాత ఇంకా నాకు హస్బెండ్ కూడా లేరు, ఆ లోన్ నేను కట్టలేను, నువ్వు నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఆ నగలు నువ్వు నాకు నగలు ఇచ్చేస్తే ఆ నగలు తీసుకెళ్ళి నేను బ్యాంకులో పెట్టేసి ఆ లోన్ నేను క్లోజ్ చేసుకుంటాను. నా దగ్గర ఉన్నప్పుడు నేను ఆ నగలకి తీసుకెళ్ళి ఏదో కొంత కట్టుకొని ఆ నగలు నేను తీసుకుంటాను అని చెప్తే, దానికి ఇవ్వకుండా నేను బయట నుండి ఆ లోన్ కట్టేదానికి ఎంత ఇబ్బంది పడతా అన్నానో నాకు తెలుసు. అది చెప్తే కూడా ఒప్పుకోవట్లేదు. పైగా ఒక ఆడదానని కూడా చూడకుండా అసలు ఎట్లా కొట్టినాడంటే కాళ్ళ నుండి చెప్పు తీసుకొని కొట్టినాడు. మా అక్క వెళ్ళి ఏదైనా చెప్పాలంటే జస్ట్ నువ్వు మాటల్లో మాట్లాడాలి, కొట్టే అంత ఇది ఏమి నువ్వు అంటే మా అక్కను కూడా అసలు ఓడంతా కొట్టినాడు. అసలు ఇదంతా అయితే వెట్టిగా అయిపోయింది అక్క కూడా.
నా పేరు వచ్చి కరీముల్లా. నేను వచ్చి పాతపేట వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉండేది. నిన్న వచ్చి నేను బయట పోయినాను. ఇంటి దగ్గర సంథింగ్ ఏమో గొడవలు జరిగినాయి. ఇంతకుముందు మా బావకి హెల్త్ ప్రాబ్లం ఉన్నింది. అప్పుడు ఏం రాయిందంటే మా అక్క పోయి హైదర్ అనే కౌన్సిలర్ వ్యక్తి దగ్గర డబ్బులు అడగడము. అడగతేనే ఆయన ఏం చెప్పిండేది, నీ పైన నాకు నమ్మకం లేదు, నీ దగ్గర ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం తీసుకొని వచ్చి నా దగ్గర ఇయ్యి, నీకు ఎంత అమౌంట్ కావాలో నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చేయడము. బంగారు తీసుకొని దీంతో అప్పుగా డబ్బులు ఇవ్వడము. మళ్ళీ ఒక 8 months తర్వాత ఏదైతే ఆయన డబ్బు ఉందో అది తిరిగి ఇచ్చేసి, అది కాకుండా 22,000 దాకా అమౌంట్ ఇంకా దాన్ని ఎక్కువగా ఇవ్వడము. ఇప్పుడు ఏం రా అంటే నువ్వు నాకు బంగారం ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు అని బలవంతం చేయడము. ఇంటి దగ్గర ఫోన్లు చేసి కన్నగా తిట్టడము. లేడీస్ అని చూడకుండా బూతులు గలీజ్ మాటలు మాట్లాడడము. రోజు ఫోన్ చేసి టార్చర్ పెట్టడము. నిన్నేం రాయిందంటే నేను బయట పోయినాను, ఇట్లా మా అక్క వాళ్ళ కొడుకులు నాకు ఫోన్ చేసి ఇట్లా అక్క సూసైడ్ చేసుకునేది పిన్నరా అని చెప్పినారు. సరే నేను ఇంటి దగ్గరికి పోయింటే వీనేం చేసిండాడు, ఫుల్గా డ్రింక్ చేసి ఇంటి దగ్గరికి పోయి మా అక్క, అది కాకుండా వాళ్ళ హస్బెండ్ కూడా ఎక్స్పైర్ అయిపోయినారు. మా అక్క ఒక్కటే ఇంట్లో ఉంటుంది, 3 పిల్లల్ని వేసుకొని. ఆ పిల్లలు కూడా 3 మదరసాలో చదువుతూ ఉంటారు. వాళ్ళు మదరసాకి వెళ్ళిపోతారు. మా అక్క అయితే ఒంటరిగా ఉంటుంది. ఈ టైం చూసుకొని ఇంట్లోకి దూరి ఫుల్గా తాగేసి మా అక్కను కొట్టడము. ఇది తెలిసిన తర్వాత మా పెద్దక్క పోయి ఎందుకు ఇట్లా చేస్తాండి, నువ్వు ఎందుకు ఆడవాళ్ళ పైన ఇట్లా ఇచ్చేస్తాంటే, మా పెద్దక్కనైతే చెప్పు తీసుకొని రోడ్డు మొత్తము ఒక 7 to 8 దెబ్బలు దాకా కొట్టడము. మా అక్కకి ఈ హ్యాండ్ కానీ ఇంకా ఈ బ్యాక్ అంతా మొత్తము కమిలిపోయింది. అందుకని ఇంకా ఆ యొక్క ఏదైతే ఆ నొప్పిని భరించకుండా సూసైడ్ అయితే చేసుకునేది. నేను నిన్న ఈవినింగ్ అయితే హాస్పిటల్లో పిలుచుకొని వచ్చి నేను అడ్మిట్ అయితే చేయడం జరిగింది. మీడియా తరపు నుండి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. నా పేరు మొగలీశ్వర్. ఇక్కడ పలంనే మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పేసి కౌన్సిలర్ హైదర్ వచ్చి ఇంటి దగ్గర మాట్లాడినాక ఇది జాబ్కి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు. మళ్ళీ పైన ఒక 20,000 వేసి ఇచ్చినాము. కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను. చేరేటప్పుడు ఫస్ట్ ఒక 5-6 నెలల వరకు జీతం పడదని చెప్పినారు. మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని నేను చేరినాను. ఒక సంవత్సరం వరకు పనిచేసినా కానీ జీతం పడలేదు. నేను నిలిచిపోయినాను. తర్వాత కూడా తిరుగుతా అన్నాం, మున్సిపల్ ఆఫీస్ అది వెళ్తా అన్నాము. వాళ్ళు ఏమంటే జరుగుతుంది, ప్రొఫెసర్లో ఉంది, అనంతపూర్కి వెళ్ళాలి, ఇది మినిస్టర్ అనుకొని సైన్ పెట్టాలి, కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయింది ఫైలు, ఇలా చెప్పుకుంటూ వచ్చినారు. మాకు ఇదేం నచ్చలేదు. సో అనేసి మళ్ళీ సో ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము. వెంకటేగౌడ దగ్గరికి ఫస్ట్ వెంకటేగౌడ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాము. సరే మేము చేస్తాం, మాట్లాడతాము. కలెక్టర్ ఇప్పుడు కొద్దిగా మారినారు. ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే సార్ చెప్పినారు, వెంకటగౌడ సార్ చెప్పినారు, ఇట్లా కలెక్టర్ మారుతాను, ఇది ఎలక్షన్ అది బోర్డు కోడ్ అది పడింది, ఇప్పుడు చేసే కుదరదు, ఎలక్షన్స్ అయినాక చేస్తామని చెప్పినారు. సరే అనేసి కాసేపు ఉన్నాం. ఎలక్షన్లు అయిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది. సరే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినాం మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ ఏఈ సార్ వాళ్ళంతా కూడా అవుతుంది కలెక్టర్ ఆఫీస్లో ఉంది మీ ఫైల్, అది చేస్తే వస్తాము అన్నారు. చూసాము ఒక 2 నెలలు అవ్వలేదు. ఇప్పటికి 2 years పైన అయిపోయింది. సరే అనేసి ఇప్పుడు అమర్నాథ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం. ఆయన కంప్లైంట్ అది రాసి ఇమ్మన్నారు. సో ఇలా కంప్లైంట్ అర్జీ అంతా రాసి రెడీగా ఉంది. కానీ ఇంతవరకు ఏమైతే ఎంతమందికి ఇచ్చారు ఇట్లా? ఎంతమంది చేస్తారు ఇట్లా? మేము మొత్తం ఒక 4. ఎవరెవరు ఎంత ఇచ్చారు? నేను ఒక 2,20,000 ఇచ్చినాను. ఈయన 1 లక్ష ఇచ్చారు. ఈయన 1,10,000 రూపాయలు ఇచ్చినాను సార్. అప్పుడు ఎవరు నేను కమిషనర్గా? సార్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు ఉన్నారు సార్. ఐడెంటిటీ కార్డు మీద ఆయన పైన సైన్ చేసి మాకు ఇచ్చినారు సార్. ఆ ఐడెంటిటీ కార్డు నమ్మి మేము వీళ్ళు సంవత్సరానికి నిలిచిపోతే కూడా నేను 18 నెలలు పనిచేస్తున్నాను సార్. 18 నెలలు నేను పనిచేసినా కూడా నా దగ్గర జీపీఆర్ఎస్ ఫోటోలు ఉన్నాయి, గ్రూప్లో ఉండింది మొత్తము. జీపీఆర్ఎస్ ఫోటోలతో సహా నేను వాళ్ళకి సబ్మిట్ చేస్తా వస్తున్నాను. కౌన్సిలర్ గారు కూడా పెట్టినాను నేను. అయినా కూడా ఆయన నువ్వు నిలిచిపోరా మళ్ళీ చూస్తాము ఇప్పుడు కాదన్నారు. ఇదే 1 week ముందర ఇంటి దగ్గర పోయి నేను అడిగినాను, నా ఈ మాదిరి పరిస్థితి, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చే అన్న, ఉద్యోగం పోతే మా అదృష్టం మేము పోలేదు, సరే వదిలేస్తాము, మా డబ్బులు ఇచ్చి మేము కష్టాల్లో ఉన్నాము, మేము వడ్డీకి తీసిచ్చినాము అంటే, నేను నీకు బ్యాంకులో లోన్ తీసిచ్చినారా, నువ్వు ఏమి ఇచ్చే పని లేదు, నేను నీకు ఇచ్చే పని లేదు, నువ్వు ఏమన్నా మాట్లాడితే హైదర్ అలీ గారు, నువ్వు ఏమన్నా మాట్లాడితే నేను చంపేసి జైలుకి పోయి నేను బెయిల్ మీద వచ్చి నీ కథ చూసుకుంటాను, నీ అంగిడి కాల్ చేస్తాను అన్నారు. మా అమ్మ నాయన రోడ్ పైన ఒక బంగగిడి పెట్టుకున్నారు సార్. ఆ అంగిడి కాల్ చేస్తానని బెదిరించినారు. పేపర్కి ఇచ్చిన తర్వాత మేము డ్రాప్ అయిపోయినాం. ఇంత హరాస్మెంట్ చేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఇంకా అంగిడి కాల్ చేస్తాడు, మా ఫ్యామిలీకి ప్రాబ్లం వస్తుంది, ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేసి మేము నెల అయితే వస్తామని మేము సైలెంట్ అయిపోయినాను. మీరు మీడియా వాళ్ళు మమ్మల్ని సహకరించి న్యాయం చేయండి సార్.
18 నెలలు పనిచేసి ₹1 కూడా ఒక్క రూపాయి కూడా నాకు రాలేదు సార్. ఈ నెల పడుతుంది, ఆ నెల పడుతుంది. మొన్న పోయి అడిగినాం సార్, మేము అడిగినాం. నా పేరు ముబారక్ సార్. నేను పోయి అడిగినాను, ఇంటి దగ్గర అడిగినాను. నేను ఏం జాబ్ ఇప్పిస్తామని చెప్పి సార్ మున్సిపాల్లో పంప్ ఆపరేటర్గా నేను పనిచేస్తున్నాను సార్. ఏఈ సారు, డిఈ సార్ అందరూ తెలుసు. ఇప్పుడు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేరు సార్. ఇప్పుడు అందరూ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, అందరూ మారిపోయినారు. ఒక రూపే సార్ ఒకరు ఉన్నారు. ఆయనకు పోయి నిన్నలే మొన్న అడిగినాను, కమిషనర్ గారికి అడిగినాను, మీది ఎటువంటి రికార్డు కానీ ఫైల్ కానీ మా మున్సిపాలిటీలో లేదు, మీరు బయట పోయి ఏమన్నా అంటే మీరు చూసుకోండి, మిమ్మల్ని ఎవరు చేర్పించినారు వాళ్ళతో మాట్లాడుకున్నారు. సరే మా బంధువు మా అన్న కాబట్టి మా కౌన్సిలర్ గారికి అడిగితే ఇంట్లో నుంచి బయట మర్యాదగా పోతారా లేదు కొడుతున్నా, మీ వల్ల అయింది మీరు చేసుకోండి. హైదర్ అలీ గారు చెప్పినారు ఈ మాట. సరే అనేసి వారం నుంచి పేపర్కి వచ్చిన తర్వాత మీరు పేపర్ వాళ్ళకి ఇచ్చినారా, పేపర్ వాళ్ళ దగ్గర వసూలు చేసుకున్నా అంటారు. సార్ ఇది ఇట్లా కాదని అనేసి మున్సిపాలిటీ పిలుచుకుపోతే కూడా అది ఇది మాట్లాడేసి సర్ది చేసి పంపించేసినా కానీ మమ్మల్ని న్యాయం చేయలేదు సార్ ఎవరు. నిన్న కమిషనర్ గారికి నిన్నలే మొన్న కొత్త కమిషనర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మా పేపర్లో, ఏమని వీళ్ళు ఎవరో మాకు తెలియదు, మా దృష్టికి రాలేదు అని. సరే కమిషనర్ వరద బాధితుల కోసం బయటపోయినారు. ఆయన వచ్చిన తర్వాత నేను అర్జీ రాసుకొని పోయి చెప్తే మీది ఎటువంటి రికార్డు ఇలా లేదు మున్సిపాలిటీలో, మీ ఫైల్ కానీ మీ ఆప్కాస్ట్లో కానీ మీ అటెండెన్స్ కానీ ఏమీ లేదు ఇక్కడ అని ఏఈ సార్కి అడిగినాను. అప్పుడే పోయినాను. సార్ కమిషనర్ గారు ఇలా చెప్తా ఉన్నారు, ఏం సార్ మా పరిస్థితి అని. ఇక్కడ అటెండెన్స్ ఏం లేదు బా, ఆయన చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు సార్. ఇక్కడ అటెండెన్స్ ఈ ఐడి మా కౌన్సిలర్ గారు ప్లస్ కమిషనర్ గారు ఉన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ కమిషనర్ గారు ఉన్నారు. ఆయన హైదర్ అలీ దగ్గర పిలిపించి ఆయన కౌన్సిలర్ గారు ఈ ఐడి కట్టి డబ్బులు ఇచ్చింది ఎవరికి? మేము హైదర్ అలీ అన్నకి ఇచ్చినాం డబ్బులు. అంటే మీకు ఐడి కార్డు ఇష్యూ చేసిన సంగతి కిరణ్ కుమార్ తెలుసు. ఆయనదే సార్ ఈ సంతకము. ఆయన చేసిన తర్వాతే మేము ప్రొసీడ్ అయినాం వర్క్లోకి. మేము పెట్టిన ఫోటోలన్నీ డిలీట్ చేస్తున్నారు. ఇప్పుడు గ్రూప్లో నుంచి పెట్టినారు మాకు, మేము డైలీ వర్క్ చేస్తామమ్మా లేదా అని. జీపీఆర్ఎస్ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయో లేదో తెలియదు. చిత్తూరు గ్రూప్లో పెట్టినారు, హెచ్ఎం డివిఓపి గ్రూప్ ఏదో చెప్పినారు మాకు. మా సూపర్వైజర్లకు తెలుసు మేము పనిచేసింది, ఎన్ని రోజులు చేసినాము, ఏం చేసినాము అని. అందరూ సైలెంట్ అయిపోయినారు. మమ్మల్ని న్యాయం జరగలేదు సార్, మమ్మల్ని న్యాయం చేయండి సార్ మీడియా ద్వారా. शोभने महोदयाद्य ब्रह्मणः द्वितीयवरार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमाने व्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये क्रोधि नाम संवत्सरे दक्षिणायने वर्षतो भाद्रपदमासे बहुलवृक्षे द्वितीयायां शुभदितं वासरः वासरस्तु स्थिरवासरयुक्ता लक्ष्मीवासरयुक्तानां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं सकल विशेषण शिष्टायां अस्यां शुभदितौ यजमान्यानां गोत्रोत्तमस्य अमरना आर्काळ्य गोत्रोत्तमस्य अमरनाथ घटिनाम्याः रेणुकम्मनाम्याः सह कुटुम्बानां पुत्रीपौत्राणां भ्रातॄणां च क्षेमस्थैर्यविजयवीर्याभ्य शुभबलाभ्याप्त्यर्थम् अविघ्नता सिद्ध्यर्थं श्रीयादि महागणपतिदेवताभ्यो नमः उत्सवमूर्तिदेवताभ्यो नमः पूजाख्यङ्करिष्ये सुमुखस्य कदन्तस्य कपिलो गजकर्णिकः लम्बोदरस्य विकटो ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादारविन्दयोः पाद्यं समर्पयामि हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि मुखे आचमनीं समर्पयामि स्नपयामि स्नानमापो यश्रामयोगो हस्तानवोच्छेदधातना महेर्नाय चक्षुषयोगस्थितनमोदसाहरः भुजदेरो मातरः तमामो लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः पुष्पकर्णाय नमः धैर्यं स्कन्दपुरुषाय नमः अक्षोभ्याय नमः कुञ्जरासुरभञ्जनाय नमः महागणाधिपते
చాలు ఏం కాదులే. శృణుయామ దేవాః భద్రం పశ్యేమాశ్చ భర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగంసస్తనూభిः యసేవ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రావృద్ధస్రవాः స్వస్తి నః పూషాన్ విశ్వవేదాः స్వస్తి నష్టాక్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు ప్రమదపతయే నమస్తే అస్తు బంధోరాయ ఏకదంతాయ విష్ణోవిఘ్నవినాశనే అజయ్ అక్షయ్ నిలబడుకోమన్నా పుస్తకామ్యార్థ మనోరథఫలసిద్ధిరస్తు మహాగణపతి ప్రసాద ఫలసిద్ధిరస్తు పట్టణంలో మున్నారాయణ శెట్టి వీధిలో ఎప్పట్లాగే కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమలు తీసుకురావడం, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కొత్తగా పలంనేరు మహాగణపతి భక్త మండలి తరఫున బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆదివారం అంటే 16వ రోజు జల్లి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళా సోదరిమణులందరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం, ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు ఈ కార్యక్రమాల్లో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడ వీళ్ళతో కలిసి పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా మరి భక్తుల మనోభావాలకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా చల్లగా మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించమని చెప్పి ఆ భగవంతుడిని మనం చేసేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా ప్రార్థించుకుంటూ సెలవు. ఇంకా